'డెరిక్ అబ్రహాం భయ్యా' ఇది మమ్ముట్టి గారి సినిమా అనమాట. ఇది 2018లో వచ్చిందనమాట మలయాళంలో. మరి ఇప్పుడు వచ్చేసి మొన్న డబ్ చేసి ఆర్‌లో రిలీజ్ చేశారనమాట ఈ వీక్. మరి సినిమా మలయాళంలోనూ అయితే మంచి విజయం సాధించింది భయ్యా. ఇది యాక్చువల్‌గా థ్రిల్లర్ డ్రామా అనమాట భయ్యా, ఇన్వెస్టిగేషన్ అనమాట. అంటే చిన్న బేసిక్ స్టోరీ లైన్ వచ్చేసిందంటే ఒక వ్యక్తి ఉంటాడనమాట హీరో బ్రదర్. తన లవర్‌ని తానే చంపేసిండు అనేసి ఉంటదనమాట. మళ్ళీ ఇంక దాన్ని ప్రూవ్ చేయలేదు అనేసి జరుగుతుంటదనమాట. యాక్చువల్లీ ఎవరు చంపిర్రు అనేది ఇక సినిమా అంతా నడుస్తుంటదనమాట. మరి ఏం జరిగింది అనేది మనకు ముందు సెకండ్ హాఫ్ అంతా తర్వాత ఉంటుందన్నమాట. మరి ఇది ఎప్పుడో వచ్చింది కదా భయ్యా, నాకైతే ఇప్పుడు చూస్తే చాలా వరకు థ్రిల్లర్స్ చూసి మనం ఓటీటీలో నాకైతే పెద్దగా ఏం అనిపించలేదు. పెద్ద ఊరికే ఫైట్స్ కూడా ఉన్నాయన్నమాట మోహన్లాల్ గారికి, మమ్ముట్టి గారికి. ముందుగా అయితే చాలా స్లోగా స్టార్ట్ అవుతుంది భయ్యా. మలయాళం సినిమాల గురించి మీ అందరికీ తెలిసే ఉంటుంది. చాలా స్లో స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ 20 minutes తర్వాత నుంచి స్టోరీలోకి పోతుంది అనమాట. నాకైతే పెద్ద నచ్చలేదు భయ్యా. అంటే వెబ్ సిరీస్లో ఓటీటీలో చాలా చూసినాం కదా ఇట్లాంటి థ్రిల్లర్స్. ఆయన ప్రూవ్ చేస్తానికి ఎన్ని సినిమాలు చూడలేదు. అంటే ఇది ఎప్పుడు 2018లో వచ్చిందనమాట. నాకైతే పెద్ద నచ్చలేదు భయ్యా. మీరు చూస్తే మీకు ఒపీనియన్ కామెంట్ చేయండి.